బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెద్ద సినిమాకు అడ్డంకులు తొలగాయా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం జూన్ 4న మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కీలక నిర్ణయం తీసుకుంది తెలుగు ఫిలిం ఛాంబర్. పర్సంటేజ్ విధానంపై ఫిలిం ఛాంబర్ కమిటీ ఏర్పాటైంది. 18 మందితో కూడిన సమన్వయ కమిటీ ప్రస్తుతం దీని మీద తీవ్రస్థాయిలో చర్చలు జరిపింది. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు వచ్చాయి. ఇటు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిపి కమిటీ ఏర్పాటవ్వడం జరిగింది. ఐ రిపీట్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఈ ముగ్గురుతో కలిపి కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ఒక్కో విభాగం నుంచి 6 చొప్పున అవకాశం ఉంది. ప్రొడ్యూసర్ల నుంచి సుప్రియ, బాపినీడు, మైత్రి రవి, చెరుకూరి సుధాకర్, ఎస్కేఎన్, ప్రసన్నకు కమిటీలో చోటు దక్కింది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కమిటీలో సుధాకర్ రెడ్డి, వీరినాయుడు, ముత్యాల రామదాసు, ధీరజ్, నాగార్జున, ఠాగూర్, మధు వీళ్ళున్నారు. సో గత 2-3 రోజులుగా ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతుంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. వార్ ఆఫ్ వర్డ్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. మాటల తూటాలు కూడా పేలుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు దీనికి ఏమైనా పరిష్కారం వచ్చిందా? ఎందుకంటే గత 2 రోజులుగా ఈ అంశం ఇటు సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చకు దారితీస్తున్న సందర్భంలో దీంట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఇటు థియేటర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఈరోజు జరిగిన చర్చలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఈ అంశానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ దిల్ రాజు అండ్ సి కళ్యాణ్ ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. ఏమంటారో చూద్దాం. సో ఈరోజు ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించి ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్ వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మంచి సామరస్యపూర్వకంగా డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరపు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్గా సమస్య పరిష్కారం అయిపోతుంది. పర్సంటేజ్ సిస్టమ్కి వస్తున్నాం. దానికి అనుబంధ సమస్యలన్నీ కూడా ఇంటర్లింక్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎగ్జిబిటర్ నుంచి 5, డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు. థ్యాంక్ యూ. ఏ సినిమాకు ఎటువంటి అడ్డంకులు లేవు అంటూ ఇండైరెక్ట్గా పెద్దని ఉద్దేశించి డైరెక్ట్గా చెప్పుకొచ్చారు అనుకోవచ్చు. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఈరోజు తెలుగు ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే కూడా మేము మూవీస్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇటు థియేటర్స్కి, ప్రొడ్యూసర్స్కి జరిగిన డిస్కషన్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? దాంతోపాటు ఈ డిస్కషన్స్ ఏమైనా కొలుక్కొచ్చాయనుకోవచ్చా? ఆఫ్ కోర్స్ బయటకు వచ్చి చెప్తున్నారు క్లియర్ అయిపోయిందని, బట్ ఇంకా ఇంటర్నల్గా ఆ డిస్కషన్ కంటిన్యూ అవుతుందా? ఏం జరిగింది ఈరోజు? సచిన్, ఈరోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో గత వారం రోజులుగా జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో థియేటర్ యజమానులకు, నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ సిస్టమ్ లో సినిమాలు విడుదల చేయాలంటూ థియేటర్ యజమానులు కోరుతున్నారు. కానీ నిర్మాతలు మాత్రం పర్సంటేజ్ విధానానికి మేము వ్యతిరేకం, ప్రస్తుతం ఉన్న రెంటల్ విధానాన్ని కొనసాగించాలి అంటూ నిర్మాతలు కూడా వాదనకు దిగటం జరిగింది. గత వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. 2 వైపుల నుంచి కూడా ఇద్దరు ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. దాదాపుగా అది వ్యక్తిగత దూషణల దాకా వెళ్లిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అలాగే ప్రొడ్యూసర్స్ 3 విభాగాల నుంచి కూడా ప్రతినిధులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా చర్చలు అయితే జరిగాయి. ఆ చర్చలు చాలా వేడిగా జరిగాయి. సమావేశం జరుగుతున్న హాల్ లోపల
దాదాపుగా యుద్ధ వాతావరణం అనిపించింది. బయట నుంచి వింటుంటే లోపల అరుపులు కేకలు అలాగే వినిపించాయి. సో ఆ రేంజ్ లో అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. ఫైనల్ గా పెద్ద సినిమాకి ఈ వివాదాన్ని ముడిపెట్టడం మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాం. రెండు వైపుల నుంచి కూడా అటు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ కానీ నిర్మాతలు కానీ పెద్దని పాయింట్ గా చేసి వాళ్ళు విమర్శలు చేయటం జరిగింది. అసలు పెద్ద సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు, ఆటంకం లేదు. సో ఈ పర్సంటేజ్ విధానానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ రూపొందించడం కోసం ఏ థియేటర్ కు, ఏ సెంటర్స్ లో ఉన్న థియేటర్ కు ఎంత పర్సంటేజ్ ఉండాలి, బి సెంటర్స్ లో, సి సెంటర్స్ లో ఎంతెంత పర్సంటేజ్ ఉండాలి, ఆ పర్సంటేజ్ విధానం మొదటి వారం ఎలా ఉండాలి, రెండో వారం ఎలా ఉండాలి, ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయడం కోసం 3 విభాగాల నుంచి కూడా 6 చొప్పున సభ్యుల్ని ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీకి డెడ్ లైన్ అంటూ లేదు, కానీ 2 నెలల లోపు ఈ కమిటీ ఫైనల్ కంక్లూజన్ కి రావాలి, ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి అంటూ కూడా ఫిలిం ఛాంబర్ అయితే తెలియజేయటం జరిగింది. సో ప్రస్తుతానికి ఆ కమిటీ సభ్యుల పేర్లు అయితే ఆ విభాగాల వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ కమిటీల నుంచి ఆ 3 విభాగాల నుంచి 3 18 మంది కూడా ఈ సమావేశం జరిపి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి సూచనలు చేస్తారు, ఆ సూచనలు ఫిలిం ఛాంబర్ అమలు చేయటానికైతే సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి నిర్మాతలందరూ కూడా పర్సంటేజ్ విధానానికి అనుకూలం అంటూనే, అది ఇప్పుడు కాదు, కొంత టైం ఇవ్వండి, ఫర్దర్ గా నిర్మాణం జరిగే సినిమాల విషయంలో పర్సంటేజ్ విధానాన్ని మొదలు పెడదామంటూ కూడా నిర్మాతలు సూచన చేయడం జరిగింది. సో దానికి అటు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా అంగీకారం తెలిపారు. ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలను పాటిస్తూ క్రమంగా రెంటల్ విధానాన్ని నుంచి పర్సంటేజ్ విధానంలోకి మారటం కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఈ కమిటీ రిపోర్టు ఎంతవరకు ఆమోదయోగ్యంగా, ఎన్ని రోజులు కమిటీ రిపోర్ట్ ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా కమిటీకి అంటూ ఒక కాల పరిమితి అయితే పెట్టలేదు. 1-2 నెలల లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో 2 నెలల లోపు అయితే ఈ కమిటీ నుంచి ఒక సూచనలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సమస్యకు ఒక కామా పెట్టారు, కానీ ఇది ఫుల్ స్టాప్ అయితే కాదు. ఇది గత 2-3 దశాబ్దాలుగా జరుగుతున్న విషయం. ఈ రెంటల్ పర్సంటేజ్ విధానం అనేది దర్శకరత్న దాసరి ఉన్నప్పటి నుంచి కూడా దీనిపై ఆయన పోరాటం చేశారు. అప్పట్లో ఒక చార్ట్ రూపొందించారు, పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి ఏంటనేది. సో అప్పటికి ఇప్పటికీ లెక్కలన్నీ మారిపోయినాయి, సినిమా బడ్జెట్లు మారిపోయినాయి, థియేటర్స్ మారిపోయినాయి, ఖర్చులు మారిపోయినాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ థియేటరు ఎయిర్ కండిషన్ థియేటర్ కి ఎలా ఉండాలి, ఎయిర్ కూల్డ్ థియేటర్ కి ఎలా ఉండాలి, సి సెంటర్ లో థియేటర్ కి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ కమిటీ సూచనలు చేస్తుంది. ఆ సూచనల మేరకు ఫర్దర్ గా ఫిలిం ఛాంబర్ అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సచిన్, పెద్ద సినిమాకి వివాదాన్ని